ప్రజా సమస్యల పరిష్కారంలో కాకినాడ నగరపాలక సంస్థ ముందుంటుందని సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన పీసీఆర్ఎస్ కార్యక్రమంలో కమిషనర్ భావన తెలిపారు. ఈ కార్యక్రమంలో తొలుత ఫోన్ ద్వారా ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం కమిషనర్ భావన ప్రజల వద్ద నుండి స్వయంగా అర్జీలు స్వీకరించి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వివరాలను తెలియజేశారు. రోజు మనకి కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్లో 10 గ్రీవెన్సెస్ వచ్చినాయి. ఈ 10 దాంట్లో 3 ఇంజనీరింగ్ సెక్షన్ సంబంధించి, 3 హెల్త్ సెక్షన్ సంబంధించి, 2 టౌన్ ప్లానింగ్ సెక్షన్ సంబంధించి, 1 రెవెన్యూ అండ్ 1 జనరల్ సెక్షన్ సంబంధించి వచ్చింది. ఇంజనీరింగ్ సెక్షన్ చూస్తే 1 గ్రీవెన్స్ ఫర్ మైనర్ రిపేర్స్ అండ్ ఒక కొత్త సీసీ రోడ్ అడుగుతున్నారు. మనం రిపేర్స్ ఇమీడియట్గా తీసుకుంటాము. కొత్త సీసీ రోడ్ కూడా ఎస్టిమేట్ చూసి ముందుగా వెళ్తాం. సెకండ్ ఏంటంటే ఫర్ న్యూ డ్రైనేజ్ అడుగుతున్నారు. అది కొంచెం అర్జెంటుగా అన్నారు. అది కూడా ఎస్టిమేట్ వేసుకొని మనం ముందుగా వెళ్తాం. లాస్ట్ ఇన్ ఇంజనీరింగ్ సెక్షన్ అంటే స్ట్రీట్ లైట్స్ అడుగుతున్నారు. అది కూడా ఇమీడియట్గా నేను రెక్టిఫై చేయమని చెప్పాను. హెల్త్ సెక్షన్ వచ్చిన తర్వాత హెల్త్ సెక్షన్ చూస్తే మన ఎంప్లాయీస్కి, శానిటేషన్ ఎంప్లాయీస్కి రెయిన్ కోట్స్ కానీ, గ్లవ్స్ కానీ, మాస్క్స్ కానీ, షూస్ కానీ ఇమ్మన్నారు. అవి నేను ఇంజనీరింగ్ సెక్షన్కి ప్రొక్యూర్మెంట్ చేయమని చెప్పాను. అది కూడా మనం ఇచ్చిస్తాము. ఇంకా హెల్త్ సెక్షన్లో వచ్చినాయి ఫర్ రిమూవల్ ఆఫ్ గార్బేజ్, అది మనం ఈ రోజుగా ఇమీడియట్గా చేసుకుంటాం. లాస్ట్ హెల్త్ సెక్షన్లో వచ్చినాయి ఫర్ కల్చరల్ ప్రోగ్రామ్స్ రిగార్డింగ్ ఎనీ కైండ్ ఆఫ్ రెగ్యులర్ అవేర్నెస్ యాక్టివిటీస్కి వీళ్ళని కూడా ఇప్పుడు సాసా ప్రోగ్రామ్ ఈ నెలలో మనం వీళ్ళని ఇన్వాల్వ్ చేసుకుంటాం. తర్వాత టౌన్ ప్లానింగ్ సంబంధించి 1 అన్ఆథరైజ్డ్ ఆక్యుపేషన్ సంబంధించి వచ్చింది. అది కూడా డీసీపీ గారికి ఇది ఎంక్వైరీ చేసి అది చూడమని సూటబుల్ యాక్షన్ తీసుకోమని చెప్పాను. తర్వాత హెవీ వెహికల్స్ ఒక చోట్ల పార్క్ చేయకూడదు అని కూడా వచ్చింది. అది కూడా సూటబుల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. పోలీస్కి కూడా లెటర్ పెట్టడం జరుగుతుంది. తర్వాత జనరల్ సెక్షన్లో కొమ్మర్గిరిలో ఒక లేఅవుట్ సంబంధించి వచ్చింది. దీనికి సంబంధించి మనం ఒక లెటర్ పెడతాము కలెక్టర్ గారికి. తర్వాత లాస్ట్ వచ్చేసి రెవెన్యూలో ఒక న్యూ ప్రాపర్టీ ట్యాక్స్ సంబంధించి అడిగారు. అది డీసీ గారికి నేను మార్క్ చేసేసాను. అందులో కూడా మనం సూటబుల్ యాక్షన్ టైంలో తీసుకుంటాం. కాకినాడ రేచర్లపేటలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ 61వ జన్మదినోత్సవ వేడుకలు స్థానిక నాయకులు టేకేటి సారథి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ వల్లూరి రాజా పాల్గొని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎంఆర్పీఎస్ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేసి వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర వల్లూరి రాజా మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ అలుపెరగని పోరాట యోధుడని, బహుజన నాయకుడిగా అనేక ఉద్యమాలు చేసి పేదల పక్షాన నిలిచాడని అన్నారు. ప్రధానంగా ఎస్సీ వర్గీకరణ కోసం సుమారు 32 సంవత్సరాలకు పైగా ఎన్నో పోరాటాలు చేసి సాధించడం జరిగిందన్నారు. యావత్ మాదిగ జాతి కృష్ణ మాదిగ పోరాటాలను సాధించిన యావత్ మాదిగ జాతి కృష్ణ మాదిగ పోరాటాలను సాధించిన విజయాలను మర్చిపోలేదన్నారు. ఎస్సీ వర్గీకరణకు సహకరించిన కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక పెద్దలు దూలపల్లి కృష్ణ, పల్లిపాటి సూరిబాబు, నురుకుర్తి ఫకీర్, దూలపల్లి రవి, మోర్తారాజు, వంగలపూడి గొల్లరాజు, డోకుబుర రాజు, ఏడిద శ్రీను, నరుకుర్తి మూర్తి, ఆండాల సంజయ్ గాంధీ, లంక సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
అందరికీ జై భీమ్, జై బాబు జగజ్జీవన్ రామ్. ఈరోజు మాదిగల పెద్దన్న, మాదిగల ఆనిముత్యం గత కొన్ని సంవత్సరాల నుంచి ఉద్యమం చేస్తూ ఎన్నో పోరాటాలు, ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఈరోజు వర్గీకరణ సాధించిన మా పద్మశ్రీ మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ అన్నగారి పుట్టినరోజు సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు కాకినాడ రేచర్లపేటలో మరి ఎంతో వైభవంగా అట్టహాసంగా ఈరోజు కార్యక్రమం చేసుకున్నాం. ప్రతి మాదిగ పల్లెల్లో కూడా ఈరోజు స్తూపం లాంటిది ఏర్పాటు చేసుకుని మాదిగలకి పెద్దన్నగా ఉన్న మా మాన్యశ్రీ మందకృష్ణ మాదిగన్న గారికి ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఎన్నో పోరాటాలు, ఎన్నో కష్టాలు అనుభవించి, నాకు తెలిసి తిన్నారో లేదో తెలియదు కానీ ఆయన జీవితాంతం ఉద్యమం చేస్తూనే ఉన్నారు. మరి ఆయనకి ఎప్పుడు కూడా మేము రుణపడే ఉంటాం, మా మాదిగలందరూ కూడా. మరి ఆయన చేసిన కృషి, మరి కూటమి ప్రభుత్వం వర్గీకరణకు అండగా నిలిచి ఈరోజు వర్గీకరణ చేసిన విధానం బట్టి కూటమి ప్రభుత్వ నాయకులు మోదీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా రోజు నన్ను మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమించినందుకు కూడా వాళ్ళకి ప్రత్యేక కృతజ్ఞతలు. ఒక కృషి ఇన్ని సంవత్సరాల తర్వాత మాకు ఇచ్చిన గిఫ్ట్ కింద ఏంటంటే వర్గీకరణ అనేది ఒక ఇచ్చారండి. ఆయన వల్ల మా పిల్లలందరూ బాగుంటారండి. ఆయన ఎప్పటికైనా ఇంకా 100 సంవత్సరాలు బతికుండాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఒక మాకు వర్గీకరణ ఇచ్చిన కూటమి ప్రభుత్వానికి కూడా చాలా అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఇక్కడ